హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు ఈవినింగ్ అనమాట 5 అవుతుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా చేసుకుందాం అనిపించి చికెన్ పకోడీ ట్రై చేద్దామని చెప్పి చికెన్ పకోడీ అయితే చేశాను. చూడండి, ఈ చికెన్ పకోడీ అయితే మంచి కలర్లో, మనం ఫుడ్ కలర్ కూడా ఏం వేయకుండానే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి అసలు ఎంత ఎమ్మీగా ఉందో, ఎంత స్పైసీగా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట ఈ చికెన్ పకోడీ. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం సింపుల్గా అనమాట ఒక 5 నిమిషాల్లో అయిపోయే ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ చికెన్ పకోడీకి అయితే నేను చికెన్ పకోడీ చేద్దామని చెప్పి చికెన్ తెప్పించాను అనమాట. ఇప్పుడు బర్త్ ఫ్లూ ఏదో ఉందంటున్నారు కదా, తినకూడదు అని అంటున్నారు. కానీ ఇప్పటికే మేము చికెన్ తిని 15 రోజులు అయిందనమాట. సరే చూద్దాంలే అని చెప్పి చికెన్ పకోడీకి అయితే నేను మొత్తం ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం కార్న్‌ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, కారం, పసుపు, నిమ్మబద్దేసి మొత్తం కొంచెం పచ్చిమిరపకాయలు 4, కరివేపాకేసి మొత్తం కలిపి ఒక గంట ముందే నేను మ్యారినేట్ చేసి పెట్టాననమాట. ఇప్పుడు మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. మనం ఈ చికెన్ పకోడీకి మనం ఈ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ని ఒక్కొక్క పీస్ ఇలాగా వేసుకుంటూ, నేనైతే ఫుడ్ కలర్ కూడా ఏం యాడ్ చేయలేదండి, అంతా న్యాచురల్గానే ఉంటుంది అనమాట. చాలా వరకు మీరు కావాలంటే నా కుకింగ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి. మైదా అస్సలు వాడను, బేకింగ్ సోడా వాడను అనమాట. న్యాచురల్గానే ఉంటాయి నా ఫుడ్స్ అన్నీ, ఇంట్లో అయినా సరే వీడియోస్కి అయినా సరే. ఈ చికెన్ వేసిన వెంటనే తిప్పుకోకూడదండి, కొంచెం మనం మగ్గాలన్నమాట ఈ చికెను. చూసారు కదా, మన చికెన్ పకోడీ అయితే చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది అనమాట. మంచి కలర్లోకి వచ్చేసింది. నేనైతే ఫుడ్ కలర్ కూడా ఏం వేయలేదన్నమాట. మనం ఏంటంటే అది మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఒక గంట ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి డీప్ ఫ్రై అనేది చక్కగా వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, క్రిస్పీగా అసలు తినాలనిపిస్తుంది కదా ఈ చికెన్ పకోడీ. మనం బయట కొన్నాం అనుకోండి, 100 రూపీస్ ఇచ్చినా కూడా ఒక్క మనిషి కూడా తృప్తిగా తినలేరు. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, 1 కిలో చికెన్ అయితే నలుగురు తినొచ్చు ఇంట్లో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇంకొంచెం మిగతా చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. చికెన్ పకోడీ అయితే మొత్తం డీప్ ఫ్రై చేసేసాను అనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, అసలు క్రిస్పీగా అనమాట. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.